హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు మనతో పాటు మన నెక్స్ట్ లెవెల్ సంబంధించి విఎల్ఎస్ఐ టీమ్ లీడ్ చేస్తున్న నా ఓల్డ్ స్టూడెంట్ విహారీ మనతో ఉన్నారు. సో విహారీ ప్రొఫైల్ గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో టైటిల్లోనే మీకు అర్థమై ఉంటుంది కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ థింక్ సాఫ్ట్వేర్ ఆర్ ఏఐ ఇస్ ద వెరీ హై పేయింగ్ జాబ్. మీకు ఏఐ కంటే సాఫ్ట్వేర్ కంటే హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ విఎల్ఎస్ఐ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ హై పెయిడ్ డొమైన్ అని చెప్పొచ్చు మెయిన్లీ ఫర్ ద ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, ఈసీ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే, ఈవెన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి అయినా సరే దిస్ ఈస్ లైక్ ఏ డ్రీమ్ డెస్టినేషన్. ఈ రోజు మనం ఈ వీడియోలో విఎల్ఎస్ఐకి సంబంధించిన ఎవ్రీ సింగిల్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అంటే అందులో ఎటువంటి డొమైన్స్ ఉంటాయి, ఎటువంటి వర్టికల్స్ ఉంటాయి, ఎటువంటి జాబ్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మన ప్రత్యూష్ని మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. ప్రత్యూష్ మనకి లాస్ట్ టైం ఎన్విడియాలో వర్క్ చేసేవాడు, ఇప్పుడు గూగుల్లో వర్క్ చేస్తున్నాడు. తను అండ్ విహారీ ఇద్దరు కలిసి మనకి విఎల్ఎస్ఐ కోర్స్ డిజైన్ చేస్తున్నారు. సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ విహారీ కూడా మనకి మన ఛానల్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ వీక్ అంతా కూడా మీకు విఎల్ఎస్ఐకి సంబంధించిన వీడియోస్ అన్ని చేస్తాడు. అండ్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్ ఓన్లీ, కాబట్టి మీకు తెలుగు లాంగ్వేజ్లోనే చేయిస్తాను అది. సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ హిమ్. సో Vihari Chitrapu, he is my student. I can proudly say that. He did his master's, double master's, he BTech and MTech, and he's basically from Tirupati, and he did his master's from USA. ఆ తర్వాత he worked in various companies like Optoelectronics, Nokia he worked, and Skyworks. మొన్నటి వరకు మార్వెల్లో వర్క్ చేసేవాడు. లాస్ట్ మంత్ he shifted to Cadence now. So Cadenceలో senior IP engineerగా he is working in USA. So he is working there, and he is also working, and we are working to make some great VLSI course for all of you. So Vihari, welcome. I hope you are doing well, and so you can continue. You can slightly introduce yourself. నేను ఆల్రెడీ కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను, but if you want to add something, you can definitely add. థ్యాంక్స్ ఫర్ గుడ్ ఇంట్రడక్షన్ సార్. అండ్ ఎస్, మీరు చెప్పినట్టు విఎల్ఎస్ఐ అనేది చాలా బూమింగ్ అవుతుంది. లైక్ ఎంటైర్ వరల్డ్ ఈస్ ఆఫ్ వెరీ గుడ్. లైక్ ఒకప్పుడు గోల్డ్ రష్ అన్నట్టు ఇప్పుడు సిలికాన్ రష్ అయిపోయింది మొత్తము. సో ఎవ్రీవేర్, ఈవెన్ ఇండియాలో, యుఎస్లో, యూకేలో మొత్తం విఎల్ఎస్ఐ అనేది ఇదవుతుంది. అండ్ ఫ్రమ్ మై బ్యాక్గ్రౌండ్, లైక్ ఐ బీన్ ఇన్ టు అనలాగ్, ఆర్ఎఫ్, డిజిటల్, 5G system. So this VLSI journey is always helpful to me, growing from student to this professional platform. Yes, Nice. I'm happy to contribute. ఇంకా అందరికీ దీన్ని చెప్తే అంటే తెలుస్తూ ఉంటుంది ఎలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఎలా దీన్ని డెవలప్ చేసి స్కిల్ ఓరియంటెడ్గా జాబ్ ప్రొఫెషనల్గా ఎలా మారచ్చు అని. నైస్. సో ఈ వీడియోలో వచ్చి మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ విఎల్ఎస్ఐ చెప్తాడు తను. వై విఎల్ఎస్, అసలు విఎల్ఎస్ఐ ఎందుకు తీసుకోవాలి, విఎల్ఎస్ఐలోకి మీరు వెళ్ళాలంటే మీకు కావాల్సిన రిక్వైర్డ్ బేసిక్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్, దానికి సంబంధించిన రిసోర్సెస్, మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి, అసలు సెమీకండక్టర్ ఈకో సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐ వాంట్ టు సే వన్ థింగ్, అండ్ దిస్ ఇస్ హిస్ కొటేషన్ ఓన్లీ: ఎలక్ట్రానిక్స్ ఇస్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్, దట్స్ ఇట్. ఈవెన్ ఎవరైనా ఈసీ ఇంజనీరింగ్ తీసుకుందామా లేదా అనేసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ అయినా సరే ఈ వీడియో చూడొచ్చు, మీకు ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. సో లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఫస్ట్, వై విఎల్ఎస్ఐ, దాని గురించి హీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ. సో విహారీ, యూ కెన్ కంటిన్యూ. సో విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో అది జస్ట్ నాట్ ఎలక్ట్రానిక్ పరంగానే కాకుండా మన డే టు డే లైఫ్లో ప్రతి చోట మనం దాన్ని చూస్తాం. రైట్ ఫ్రమ్ ఫోన్లో ప్రతి సర్క్యూట్ దానిపైన బేస్ చేసుకొని ఉంటుంది. ఈవెన్ మన ల్యాప్టాప్ తీసుకున్నా కూడా, దీని పర్ఫార్మెన్స్ ఇంత, దీని ర్యామ్ ఇంత, దీని రోమ్ ఇంత. సో ఇవన్నీ ఇంటర్నల్గా బిల్డ్ చేసేది సర్క్యూట్ డిజైన్స్ అండ్ చిప్స్ ద్వారానే. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ వరల్డ్, ఈవెన్ నౌ ఇప్పుడు మనం ఇండియాలో కూడా లేకపోతే అదర్ పార్ట్ ఆఫ్ వరల్డ్లో కూడా ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి, రైట్ ఫ్రమ్ బైక్స్, కార్స్ అన్ని. సో దాంట్లో కూడా ఎలక్ట్రానిక్ చిప్ అనేది వాడుతున్నాం. అండ్ లేటెస్ట్లీ మన దాంట్లో డిఆర్డిఓలో ఇండియాలో మనకి చూస్తే గ్యాలియం నైట్రైడ్ అంటే దిస్ ఇస్ ఆప్టో ఎలక్ట్రానిక్ డైరెక్ట్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్స్, వాటిని యూస్ చేస్తున్నారు. విచ్ ఇస్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ హార్డ్వేర్లో ఆప్టిక్స్ అనేది నెక్స్ట్ స్టేజ్ అవుతుంది దాన్ని బట్టి. సో ఇట్ ఈస్ లైక్ ఇట్స్ నెవర్ ఎండింగ్. ఇట్స్ స్టార్టింగ్. ఇప్పుడు మనం చూసే ఫేజ్ అనేది స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ విఎల్ఎస్ఐ యొక్క బూమ్. దాని నెక్స్ట్ గ్రాఫ్ అనేది చాలా ఉంటుంది. లైక్ ఇట్స్ నాట్ ఈవెన్
y ఈజ్ ఈక్వల్స్ టు mx e⁻x లాగా ఉంటుంది, లైక్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ. ఎందుకు తీసుకోవాలి అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏఐ హెల్త్ కేర్ అనేది ఇదవుతుంది. లైక్ ఎంఆర్ఐ స్కాన్స్ అన్ని ఇప్పుడు 1000 రూపీస్లో అంత ఉంటుంది, 5000 10,000. కానీ ఎప్పుడైతే క్రయోజెనిక్ నానో ఎలక్ట్రానిక్స్ పిక్చర్లోకి వస్తుందో, లోయెస్ట్ టెంపరేచర్లో చేస్తామో ఎంఆర్ఐ స్కాన్స్ కూడా తగ్గిపోతుంది రేట్. సో ఇన్ దట్ వే విఎల్ఎస్ఐ ఇంజనీర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు జస్ట్ ఎ చిప్ డిజైన్. దాని యొక్క అప్లికేషన్స్ని వాడుకుంటే మనం హెల్త్ కేర్, ఆటోమోటివ్, ప్రతి ఒక్క సెక్టార్లో, టెలికాం అన్నిటికీ వెళ్ళొచ్చు. సో వై విఎల్ఎస్ఐ అంటే విఎల్ఎస్ఐ ఈస్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ డే టు డే లైఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్. యా, సో మీరు ఏ పార్ట్ తీసుకున్నా, ఐ మీన్ లైఫ్లో మీరు ఈ కరెంట్ ఎలక్ట్రానిక్స్ ట్రెండ్స్లో మనం మొబైల్ దగ్గర నుంచి మీ కార్లో వాడే సెన్సార్స్ దగ్గర ఎక్కడ చూసినా సరే ఒక ఐసీ అయితే ఉంటుంది. ఆ ఐసీ ఎలా తయారు చేస్తారంటే బై యూజింగ్ విఎల్ఎస్ఐ టెక్నాలజీ. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ బోర్డులో కూడా చిప్ ఉంటుంది, మన రిమోట్లో ఉంటుంది, ఎవ్రీవేర్ ఇట్ ఈస్, వీ కెన్ సే ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. So you can see the companies, key chip suppliers for Apple iPhone గురించి he has given some data. ఈ PPT కూడా the credits goes to him only. He has prepared this and he has given this. So మన కీ చిప్ సప్లయర్స్, లాజిక్ బోర్డ్ ఎవరిస్తారు, ఆర్ఎఫ్ బోర్డ్ ఎవరిస్తారు, మెమరీ చిప్, ఇన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్. మనం జనరల్గా మన బీటెక్ చదివే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎంతసేపు ఇన్ఫోసిస్, టీసీఎస్ అక్కడే పడి ఉంటారు తప్ప మనకి ఎక్కువగా తెలియని కంపెనీస్ చాలా ఉన్నాయి. చూడండి మీరు ఇక్కడ ఈ పేజ్లోనే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ తీసుకునేవి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, బ్రాడ్కామ్, ఎస్కే అండ్ సర్కస్, అండ్ ఇవన్నీ యాపిల్, మళ్ళీ బోస్ట్ ఉంది, క్వాల్కమ్ ఉంది, అండ్ బ్రాడ్కామ్, అండ్ అగైన్ యూ కెన్ సీ హియర్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. అంటే విఎల్ఎస్ఐ అనేది ఇట్స్ ఎ వెరీ లార్జ్ డొమైన్. విహారీ, నేను ఏం ఫీల్ అవుతూ ఉంటానంటే ఇప్పటికీ మనకి బీటెక్, ఈసీ, ఎలక్ట్రికల్ విద్య ఉన్నాయి, కానీ ఎంటెక్ వచ్చే వరకు విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్ లేదు. ఐ ఫీల్ విఎల్ఎస్ఐ డిజర్వ్స్ ఎ సెపరేట్ బీటెక్. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే విఎల్ఎస్ఐకి సెపరేట్గా బీటెక్ స్పెషలైజేషన్ చేసేయచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే అందులో అన్ని డొమైన్స్ ఉన్నాయి, అన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి విఎల్ఎస్ఐ బీటెక్, ఐ ఫీల్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఎస్ సార్, అది చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది. లైక్ రైట్, ఫస్ట్ టూ ఇయర్స్ బేసిక్ ఫండమెంటల్స్ని బాగా గ్రిప్లోకి తెచ్చుకొని థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ స్కిల్ ఓరియంటెడ్ విఎల్ఎస్ఐ కోర్సెస్, లైక్ ఇన్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన కదా ఎన్పిటిఎల్లో మూక్స్ కోర్స్ లాగా ఎలెక్టివ్స్ కొన్ని అవును, నాక్ ద్వారా వాట్ ఎవర్ పెట్టుకొని దాని కొన్ని స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ లైక్ వెరీలాగ్ కానీ దాన్ని కానీ మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తే, సో ఇట్ విల్ బి బై ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ ఎవ్రీ స్టూడెంట్ స్కిల్ ఓరియంటెడ్ అయిపోతారు, లైక్ దే బికమ్ జాబ్ రెడీ. సో మోస్ట్ ఇండస్ట్రీ ఇప్పుడు కావాలనుకున్నది ట్రైన్డ్ ఇంజనీర్స్. సో ఫండమెంటల్ అండ్ ట్రైన్డ్ ఈ రెండు కలిస్తే లైక్ దే కెన్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ విఎల్ఎస్ఐ ఇండస్ట్రీ. రైట్. అంటే ఇప్పుడు గేట్ అంటున్నాను, బీటెక్లో సిఎస్ తర్వాత ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్ని కూడా బీటెక్ స్పెషలైజేషన్స్ ఎలా అయ్యాయో అట్లాగే విఎల్ఎస్ఐ ఆల్సో డిజర్వ్ దాట్. అండ్ ఇప్పుడు చూడండి, హీ హాస్ గివెన్ ద అప్రోచ్. అంటే దిస్ ఈస్ నార్మల్గా మన నెట్వర్క్ చదివినప్పుడు ఫస్ట్ వీ విల్ స్టడీ దిస్, రైట్, సమ్ ఆర్ఎల్సి సర్క్యూట్ విత్ డిసిఆర్ ఏసీ ఇన్పుట్, అండ్ అట్లాగే దీస్ ఆర్ ద బేసిక్స్, ఐ మీన్ బేసిక్ నెట్వర్క్ అనాలిసిస్, and this is what you study in your nlog, and mixing together you will be getting, this is what you will be having in the chip. See, so he will be explaining this about the VLSI, the approach to study your VLSI and everything. Please continue. సో ఈ చిప్ డిజైన్లో మోస్ట్లీ మనకి ఎలా వస్తుంది అంటే మనం ఫండమెంటల్స్ అంటే సర్క్యూట్ అనాలిసిస్ అండ్ డిజిటల్ లాజిక్ గేట్స్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. లేటర్ ఆన్ అంటే సర్క్యూట్ థియరీ అండ్ డిజిటల్ లాజిక్స్. లేటర్ ఆన్ వి గో టు సెమీ కండక్టర్ ఫిజిక్స్. దాన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ దెమ్ టు నెగ్లెక్ట్ దట్ బ్యాండ్ గ్యాప్స్ కానీ ఇవి కానీ. నెక్స్ట్ అనలాగ్ సర్క్యూట్స్ లైక్ మాస్ఫెట్ ఓరియంటెడ్. సో అందుకే దీన్ని రెండుగా క్లాసిఫై చేస్తాం. ఏ ప్యాసివ్ ఎలిమెంట్స్ని మోస్ట్లీ మనం డీల్ చేసే కొద్దీ అక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే నెట్వర్క్ అనాలిసిస్లో మనం మోస్ట్లీ ప్యాసివ్ ఎలిమెంట్ దాన్ని వీ కెన్ ప్లగ్ అండ్ ప్లే విత్ ద థింగ్స్ ఇన్ నెట్వర్క్ అనాలిసిస్ కోర్స్. సో దాంట్లో అన్ని మనం చూస్తాం. నెక్స్ట్ యాక్టివ్ డివైసెస్ వచ్చేసరికి లైక్ యాంప్లిఫైయర్స్ ఇది. సో అక్కడ మాస్ఫెట్స్ అన్ని చూస్తాం, బీజేటీస్. నౌ కరెంట్ దే ఆర్ గోయింగ్ విత్ మాస్ఫెట్స్. సో అక్కడ అవన్నీ చూసుకుంటాం. ఈ రెండింటిని కంబైన్ చేసుకొని ద మెయిన్ ఫోకస్ ఆఫ్ విఎల్ఎస్ఐ వచ్చేసి మనం దాని త్రిమూర్తుల్లాగా అనుకోవచ్చు, పవర్, పర్ఫార్మెన్స్, ఏరియా.
సో ఈ మూడిటిని మనం మేజర్గా ట్రేడ్ ఆఫ్గా చూసుకోవాలా. ఈ మూడిట్లో ఇప్పుడు మీరు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కూడా ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ మూడిటిని టై చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది నేను చేశాను, సో అవుట్పుట్ ఇది వచ్చింది, సో దానివల్ల నాకు పవర్ రెడ్యూస్ అయింది. పర్ఫార్మెన్స్ అంటే స్పీడ్, సో ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది, ఇది ఎంత వస్తుంది. అందుకే ఎప్పుడైనా ఈవెన్ పెద్ద కంపెనీస్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్లో యాపిల్ కానీ అంతనికి ఇప్పుడు బూమ్ అవుతున్న ఎన్విడియాలో కానీ వాళ్ళు ఏమంటారు, మా పర్ఫార్మెన్స్ జీపీయూ పర్ఫార్మెన్స్ అంటారు. సో ద స్పీడ్, ఆ ఏరియా, ఇవన్నీ మనం చూసుకుంటూ పోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ విఎల్ఎస్ఐ ఇంజనీర్, టు బ్యాలెన్స్ దీస్ త్రీ థింగ్స్. గ్రేట్. సో మీరు మన బీటెక్లో 4 సబ్జెక్ట్స్ విఎల్ఎస్ఐకి ఒక 4 పిల్లర్స్గా చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ఈడీసీ, ఎన్లాగ్, నెట్వర్క్ అనాలిసిస్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. నేను నెట్వర్క్ డిజిటల్ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఐ రిలేటెడ్ టు విఎల్ఎస్ఐ, ఐ రిలేటెడ్ టు ప్రాక్టికల్ కంప్యూటర్స్, ఎవ్రీథింగ్. సో వెన్ ఎవర్ యూ ప్రిపేర్ ఫర్ ఎనీ విఎల్ఎస్ఐ ఇంటర్వ్యూ, ఆ బేసిక్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో లేదో ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. ఈ బేసిక్ 4 ఫండమెంటల్ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకున్నప్పుడే యూ విల్ బీ రెడీ ఫర్ ఎక్స్ప్లోరింగ్. అంటే మీరు ఏదో ఒక కోర్స్ నేర్చుకునో, లేకపోతే ఒక లాంగ్వేజ్ మన వెరిలాగ్ కోడింగ్ ఏదో ఒకటి నేర్చుకుని కూడా మీరు ఆ డొమైన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. కానీ బేసిక్స్ లేని వాళ్ళు ఎప్పుడైనా సరే సఫర్ అవుతూనే ఉంటారు. యాజ్ హీ సెడ్ హియర్, పీపీఏ, పవర్, పెర్ఫార్మెన్స్ అండ్ ఏరియా. అంటే మనకి గివెన్ జాబ్ తక్కువ స్పేస్లో కంప్లీట్ అయిపోవాలి. మన ఎలక్ట్రానిక్స్లో ఎంత థిన్ ఉంటే మనం అంత ఇంట్రెస్ట్ చూపిస్తాం, రైట్? అట్లాగే పవర్ కన్జప్షన్, స్పీడ్ ఇంప్రూవ్ అవ్వాలి, కానీ లో పవర్లో కావాలి. ఈ మూడు కూడా దెర్ విల్ బి సమ్ ట్రేడ్ ఆఫ్. లైక్ ఒక సింపుల్గా మనం మాస్ఫెట్స్, సిమాస్ చదివినప్పుడు ఇక్కడే ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్. మనకేంటంటే రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా ఏమవుతుంది, స్పీడ్ ఇంప్రూవ్, రెసిస్టెన్స్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే టౌ తగ్గుతుంది కాబట్టి, టైం కాన్స్టెంట్. బట్ ద సేమ్ కేస్ పవర్ కన్జప్షన్ మైట్ ఇంక్రీజ్. అవి ట్రేడ్ ఆఫ్స్ అంటాం. సో ఇవన్నీ మీరు డిజిటల్లో యూ విల్ బి స్టడీయింగ్ వెరీ వెల్. అండ్ ఎనలాగ్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్, ఈ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకుంటే మీరు విఎల్ఎస్ఐకి ఒక సాలిడ్ ఫౌండేషన్ బీటెక్లో ఉండగానే మీకు ఏర్పడుతుంది. సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, Sure, ఫండమెంటల్స్ లో yeah. ఎంత ఇంపార్టెంట్ అనేది. లైక్ 1.5 year బ్యాక్ అట్లా నేను 2 years బ్యాక్ వన్ ఐ వాజ్ అ న్యూ గ్రాడ్ అట్లా ఇచ్చినప్పుడు, ఈవెన్ యాపిల్ లాంటి కంపెనీలో ఇంటర్వ్యూ అడిగినప్పుడు ద వెరీ బేసిక్ ఫండమెంటల్స్ ని వాళ్ళు చాలా గట్టిగా టెస్ట్ చేశారు. వెరీ ఫండమెంటల్ అంటే ఓమ్స్ లా నుంచి, లైక్ డిఫైన్ ఓమ్స్ లా అంటే V = IR అని చెప్పి అందరూ ఆపేస్తారు. సో ఆర్ యూ కరెక్ట్? సో జస్ట్ రిట్రోస్పెక్ట్ అండ్ ఆన్సర్ అన్న. సో అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనే పదం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ. సో అంత ఫండమెంటల్. సో ఈ లీవ్ చిన్న కంపెనీ కాదు, ఇది కాదు. ఐఎమ్ సేయింగ్ అబౌట్ యాపిల్ లాంటి కంపెనీలోనే ఫండమెంటల్స్ వాళ్ళు అంత గట్టిగా స్ట్రెస్ మన క్లాస్ లో కూడా ఫస్ట్ హోమ్స్ లో డిస్కస్ చేసినప్పుడు నేను అదే డిస్కస్ చేస్తాను. ఈవెన్ ఆర్ కాన్స్టెంట్ గురించి కూడా ఐ విల్ స్ట్రెస్ అండ్ డిస్కస్ సమ్ ప్రాబ్లమ్స్. సో బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ హీ వాంట్ టు సే. సో షల్ వి ప్రొసీడ్? ఎస్ సార్. సో ఇక్కడ చూడండి, విఎల్ఎస్ఏలో మనకి 4 డొమైన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి డిజిటల్, ఎనలాగ్ ఆర్ మిక్స్డ్ సిగ్నల్, ఆర్ఎఫ్ఐసి అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ డొమైన్స్ ఇన్ విఎల్ఎస్ఏ. ఇందులో ఏ డొమైన్ బాగుంటుంది, ఏ డొమైన్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ డొమైన్ హై పేయింగ్, ఏ డొమైన్కి ఎటువంటి స్కిల్స్ కావాలనేది విహారీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. సో విహారీ, యూ కెన్ గో వన్ బై వన్. స్టార్ట్ విత్ ద డిజిటల్. జస్ట్ గివ్ ఫ్యూ పాయింట్స్, లైక్ డిజిటల్కి ఎటువంటి స్కిల్స్ కావాలి and about the growth, like that you can go ahead with all the 4 verticals. సో డిజిటల్లో వచ్చేసి మెయిన్లీ ఫండమెంటల్స్ వచ్చేసి డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ అండ్ నెట్వర్క్ థియరీ కూడా అవసరం ఉంటుంది సార్. సో మోస్ట్లీ దీస్ ఆర్ ద మోస్ట్ ఫండమెంటల్ థింగ్స్. ఈవెన్ ఇప్పుడు గేట్ చదివే వాళ్ళకి కానీ, లేకపోతే హూ ఎవర్ గెటింగ్ ట్రైన్డ్ ఆన్ దిస్, సో మోస్ట్లీ డిజిటల్ని ఫోకస్ ఒకటే చేస్తారు, బట్ దే విల్ మిస్ ద నెట్వర్క్ అనాలిసిస్. కానీ దాన్ని కూడా ఫోకస్ చేయాలా. అండ్ నవ్ డేస్ ఈవెన్ కొన్ని కాలేజెస్లో కానీ, గేట్లో కానీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్. బికాజ్ ఇప్పుడు కూడా ఏమైనా జీపీయూస్ అవన్నీ చూసామంటే, నాకు ఇంటెల్ సిపియూ కంటే ఎన్విడియా జీపీయూలో పైప్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవి సో పర్ఫార్మెన్స్ బాగున్నది అంటారు. అవన్నీ తెలుసుకొని కంప్యూటర్ ఆర్కిటెక్చర్ దగ్గర తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ డిజిటల్లో ఇంకో స్కిల్ కావాల్సింది వచ్చేసి ఫండమెంటల్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఎస్టీఏ అనాలిసిస్ అనేది ఉంటుంది, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. చాలా మంది వెరీలాగ్ కోడ్ నేర్చుకుంటారు, దట్స్ ఓకే, గుడ్. సిస్టమ్ వెరీలాగ్ నేర్చుకుంటారు, ఓకే. కానీ ఎస్టీఏ టైమింగ్ అనాలిసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 95% ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆన్ డిజిటల్ సైడ్ వెళ్తే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు.
నెక్స్ట్ ఎస్టీఎఫ్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. సెటప్ అంటే తెలుసా, సెటప్ వైలేషన్స్ తెలుసా, హోల్డ్ తెలుసా, హోల్డ్ వైలేషన్స్ తెలుసా. అక్కడికి వెళ్ళిన తర్వాతే మళ్ళీ మీ ప్రాజెక్ట్స్ వెరీలాగైనా సిస్టమ్ వెరీలాగైనా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, బట్ దోస్ ఆర్ ద వెరీ ఫండమెంటల్ థింగ్స్ అట్లీస్ట్ ఫర్ ద న్యూ గ్రాడ్ హూ ఈస్ గెటింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీస్. Okay. So you can move ahead with the analog and RFIC also. సో అనలాగ్ అండ్ ఆర్ఎఫ్ఐసి దిస్ నాకు ఫస్ట్ మాస్టర్స్ నేను డిజిటల్ అండ్ 5Gలో చేసిన తర్వాత నేను అనలాగ్ ఆర్ఎఫ్లో చేశాను. సో అనలాగ్ ఆర్ఎఫ్ ఈజ్ వాట్ ఎవర్ ఐ స్పీక్. సో మనకి బయట ఉన్న ఫిజికల్ ఏదైనా సిగ్నల్ కానీ అది అనలాగ్ సిగ్నల్ విచ్ ఈస్ ఆల్వేస్ కంటిన్యూస్. సో దాన్ని మార్చేదానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, సంథింగ్ హ్యాస్ టు చేంజ్ ఇన్ దిస్ కంప్యూటర్ అండ్ హ్యాస్ టు మీకు అక్కడ రీప్రొడ్యూస్ చేయాలి. సో కంప్యూటర్ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్, ఇట్ కెన్ ఓన్లీ నో 1 and 0s. But there should be some box in between this digital circuit and my voice, that is a mixed signal or analog circuit design. So analog to digital converter, digital to analog converter avi untai, that is what mixed signal. And analog is most important. Transistor level design chesede అనలాగ్ లో చేస్తాం. సో మనకి ఏదైతే డిజిటల్లో ఫ్లిప్ ఫ్లాప్స్ అవన్నీ చేస్తామో దాని లోపల చూసారు అంటే దట్స్ ఎ ట్రాన్సిస్టర్. ఆ ట్రాన్సిస్టర్ లెవెల్ డిజైన్స్ అన్ని అనలాగ్ లో వస్తాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అబౌట్ అనలాగ్ ఇస్ గుడ్ అట్ నెట్వర్క్ అనాలిసిస్. ఇట్స్ లైక్ నెట్వర్క్ అనాలిసిస్ లో తోపుగా ఉంటే అంటే ఇట్స్ లైక్ సూపర్ క్లారిటీగా ఉంటే ఇంకా అనలాగ్ సర్క్యూట్ విల్ బి లైక్ మనకి 60% వర్క్ ఇస్ డన్ దేర్. సో ఇట్స్ లైక్ మనం చూస్తుంటే ఐఆర్ డ్రాప్ వచ్చిందా, ఇక్కడ పై నుంచి బీసీసీ నుంచి ఇక్కడ తీసుకున్నప్పుడు ఎంతవరకు రెసిస్టెన్స్ వాల్యూస్ చేంజ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ WL వాల్యూస్ అంటాం, ఆస్పెక్ట్ రేషియోస్ అంటాం, వాటిని మ్యానిపులేట్ చేసుకుంటాం. దాన్ని యూస్ చేసుకుంటేనే కరెంట్ మిర్రర్స్ వస్తాయి. సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు నో ఇన్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసరికి RFIC సార్. సో RFIC అండ్ అనలాగ్ అనేది మనం హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా చెప్పుకోవచ్చు సార్. సో బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ ద సర్క్యూట్ యొక్క ఉపయోగం అనేది మారుతుంది. సో నేను వెరీ హై ఫ్రీక్వెన్సీస్ లైక్ 5 GHz 2 GHz అలా ఇది అనేసరికి నాకు RF వస్తుంది. మోస్ట్లీ సర్క్యూట్ ఓరియంటెడ్. ఈ ట్రాన్సిస్టర్ లెవెల్ ఏదైతే అనలాగ్ లో చేసామో సేమ్ అదే RF లో కూడా చేస్తాము, కాకపోతే ఇన్పుట్ ఫ్రీక్వెన్సీస్ మారుతాయి. అండ్ దానికి వచ్చిన మామూలుగా ఒక నిక్ నేమ్ లాగా ఏం పెడతారంటే RFIC సర్క్యూట్ కోర్స్ కి ఇట్స్ లైక్ సర్క్యూట్స్ ఆన్ ఇన్సైడ్ ఏ ఫోన్ అన్నట్టు, సర్క్యూట్స్ ఫర్ మొబైల్ ఫోన్ అన్నట్టు ఉంటుంది. ఓకే అమ్మా. సో ఇప్పుడు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మొత్తం 4 డొమైన్స్లో ఏది అంటే హై పేయింగ్, ఏది ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇండివిజువల్ చాయిస్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. బట్ సజెషన్స్ ప్రకారం నువ్వు ఏది సజెస్ట్ చేస్తావు? అనలాగ్లో వెళ్తే బాగుంటుంది అంటావా? అంటే ఇన్ ద ఎరా ఆఫ్ AI ఆల్సో, ఏఐని కూడా దృష్టిలో పెట్టుకుని విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వన్? సో ఇప్పుడు AI హార్డ్వేర్ ఏదైతే ఇప్పుడు కంటిన్యూస్గా ఎన్విడియా GTC సమ్మిట్స్ చూసారు అంటే ఈ పోర్ట్రేట్ హీ అంటే జెన్సన్ యాంగ్, ఎన్విడియా CEO, నాలుగిటికి ఇంపార్టెన్స్ సిమిలర్ గా ఇచ్చుకుంటూ వెళ్ళాడు సార్. సో దో దెర్ ఈస్ ఎ డిజిటల్ వన్ బట్ అనలాగ్ వన్ అన్నిటికీ ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే స్కిల్ మనం కాలేజెస్లో కొంచెం రేర్గా ఉన్నా కూడా నౌ ఏదైతే ఇండియాలో గుజరాత్ కానీ మిగతా వాటిల్లో బిల్డ్ చేసే చోట ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్స్ చాలా తక్కువ అయ్యే ఆస్కారం ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ ఈస్ TSMC. సో ఆ TSMC అనేది ఉన్నది, కాకపోతే మన ఇండియాలో మైక్రాన్ స్టార్ట్ చేసింది గుజరాత్లో. అది OSAT అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వైపే స్టార్ట్ చేసింది. సో ఇట్స్ అబౌట్ విచ్ ఈస్ హై పేయింగ్ చేసి డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ద లేబర్. ఇప్పుడు నాకు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు తక్కువ ఉంటే అక్కడ ఎక్కువ హై పేయింగ్ వస్తుంది. సో బట్ హవెవర్ ఇక్కడ రెండు చూస్తే డిజిటల్ అన్లాక్కి ఫస్ట్ ఎప్పుడు హై పేయింగ్ ఉంటుంది సార్, డిజిటల్కి అన్లాక్కి. దాని తర్వాత RF అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ రోల్స్కి ఉంటుంది. సో ఈ రెండు ఎప్పుడు అంటే కటింగ్ ఎడ్జ్ లోనే ఉంటది. సో బికాస్ ఆల్వేస్ డిజైన్ ఇంజనీర్స్ ఆర్ ఆల్వేస్ రెస్పెక్టబుల్ ఇన్ ద ఇండస్ట్రీస్. సో నేను చూసిన వరకు VLSIలో వెరీ హై పైస్ అంటే ఈవెన్ 1 crore per annum ఆల్సో ఇన్ ఇండియా ఆల్సో ఇట్ ఈస్ నాట్ రియల్లీ, ఐ మీన్ అదేమేమి ఇంపాసిబుల్ థింగ్ కాదు. చాలా నా ఫ్రెండ్సే, నా క్లాస్మేట్సే చాలా మంది ఆ పేలో ఉన్న వాళ్ళని నేను చూశాను. అండ్ కొన్ని మీరు VLSIలో కానీ ఇలాంటి కంపెనీస్లో ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్టార్ట్అప్
ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ సమ్ ఈక్విటీ, ఆ స్టార్ట్అప్ సక్సెస్ అయితే ఇట్ విల్ మల్టిపుల్ లైక్ ఎనీథింగ్. మీరు అంటే లైఫ్ లాంగ్ జాబ్ చేసినా ఎర్న్ చేయలేనంత అమౌంట్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్విడిఏ. ఆ కంపెనీలో లాంగ్ బ్యాక్ మీరు దాని షేర్ ఎలా ఇంప్రూవ్ అయిందో మీరు చూడొచ్చు, మల్టిపుల్స్ అయిపోయింది. సో స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి, ఆ షేర్స్ ఉన్న వాళ్ళకి, దే బికేమ్ లైక్ మిలీనియర్స్ విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. సో దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ఏ గుడ్ స్టార్ట్అప్. స్టార్ట్అప్ అంటే ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు నలుగురు కలిసి పెట్టినా అది కూడా స్టార్ట్అప్ అంటారు, కానీ యూ షుడ్ ఐడెంటిఫై ఏ ప్రాపర్ స్టార్ట్అప్. వాళ్ళకి ఫండింగ్ సోర్స్ ఏంటి, ద గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరున్నారు, వాళ్ళ ఎర్లియర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బేస్డ్ ఆన్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు చూస్. మీన్స్ యూ మస్ట్ బీ ఇన్ ఏ ప్రాపర్ పొజిషన్, లైక్ యూ మైట్ బీ ఇన్ ఐఐటి కానీ, లేదా ఒక ప్రాపర్గా మన సబ్జెక్ట్ కానీ కాన్సెప్ట్స్ కానీ నేర్చుకుని, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు if you are in a situation you can select your career, then definitely you can go to very high level with this VLSI. So let's move further. అండ్ ఇక్కడ I ఒక think time కూడా మాట కూడా మనకి చెప్పాలి. లిటిల్ లిమిట్ ఉంది కాబట్టి విల్ స్లైట్లీ మూవ్ ఫార్వర్డ్ ఫాస్టర్. అండ్ విహార్, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? ఎస్ సార్, ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక మంచి మాట చెప్పారు, లైక్ హై పేయింగ్ అనేది. అండ్ ఇప్పుడు ఇండియాలో ఎన్విడియా ఇస్ ఎ కంపెనీ, మీరు చెప్పే అమౌంట్ వాళ్ళు బోనస్లుగా ఇస్తున్నారు సార్. 10 లక్షలు, ₹1,00,00,000 వాళ్ళు బోనస్లు ఇస్తున్నారు. గ్రేట్. అట్లా ఇదవుతుంది. ఈవెన్ మైక్రాన్ దాని స్టాక్ కానీ ఇది పెరిగిపోయింది అంటే 3-4 నెలల ముందు 4 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాడికి, 4 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాడికి మైక్రాన్ లో కానీ శాండిస్క్ లో కానీ డిసెంబర్ ఆ టైంలో, దిస్ ఇస్ మనం రికార్డ్ చేసే టైంకి దిస్ ఇస్ మే. సో ఇప్పుడు వాళ్ళకు ఉండేది 4 కోట్లు, బా. 3 కోట్లు. Nice, nice. So సో that's I mean it's a great source of inspiration. Like మనకి ఒక మంచి గ్రోత్ ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవచ్చు. సో yes ఇక్కడ sir. హీ హాస్ స్పెసిఫైడ్ దిస్ ASIC డిజైన్ ఫ్లో అండ్ ఆల్. తను మళ్ళీ మీకు వేరే సెషన్ చేస్తాడు. తను కొన్ని సెషన్స్ లో ఎవ్రీథింగ్ టెక్నికాలిటీస్ అని, VLSIలో STA గురించి కూడా ఈ మైట్ మేక్ వన్ సెషన్. ఈ విల్ షో యూ సమ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ బి డన్. ఇట్ ఈస్ లైక్ ఈ సెషన్ ఏంటంటే జనరిక్ సెషన్, మీకు VLSI గురించి ఒక ఓవరాల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం. So you want to add something here? సో ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ మోస్ట్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిజిటల్ డిజైన్ సార్. సో డిజిటల్ డిజైన్ లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ మనకి ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి VLSI లో ఉన్న కోడింగ్ స్కిల్స్ లైక్ వెరిలాగ్, సిస్టమ్ వెరిలాగ్, వాటిని HDL అంటారు, HDL కోడింగ్స్ అంటారు. సో వాటిని మళ్ళీ దాని వెరిఫికేషన్ అవన్నీ చేస్తారు. నెక్స్ట్ దాని తర్వాత నెట్ లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఓకే, మనం అంతా కోడ్ డెవలప్ చేసేసాం, ఈస్ దట్ కోడ్ అండర్స్టాండబుల్ టు వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే దాన్ని చిన్న నెట్ లిస్ట్ లాగా జనరేట్ చేసుకొని అక్కడ ఇస్తాం. సో అవి నెట్ లిస్ట్ అండ్ సింథసిస్ అంటే ఆప్టిమైజ్ చేస్తాం. ఇప్పుడు నేను కోడ్ రాసేసాను, వెదర్ ఇట్ ఈస్ ఆప్టిమైజ్ టు 2 nanometer టెక్నాలజీ, వెదర్ ఇట్ కెన్ ఆప్టిమైజ్ టు దిస్ పవర్ లెవెల్, అవన్నీ అక్కడ చేస్తాం. దాని తర్వాత వచ్చేదే ఈ DFTs అన్ని చేస్తాం, డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. ఓకే, లాజిక్ 0, 1 ఇచ్చాము. సో వెదర్ దిస్ బాక్స్ లోపల ఒక లాజిక్ ఉంది, అది కరెక్ట్ గా ఫంక్షన్ చేస్తుందా, లేకపోతే ఏమైనా ఫాల్స్ ఇస్తుందా. సో అండ్ డిజైన్ ఫర్ టెస్టబిలిటీ, సో మనం టెస్ట్ చేస్తున్నాం వెదర్ దిస్ డిజైన్ ఇస్ ఫంక్షనల్ ఆర్ నాట్ అనేది. నెక్స్ట్ వచ్చేది బ్యాక్ అండ్ VLSI ఫ్లో డిజైన్స్ వస్తుంది. ఇట్స్ లైక్ మనం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎట్లా అంటే ఒక ఏదో మనం ఇంటిని డిజైన్ చేసినట్టు ఉంటుంది సార్. సో ఒక చిప్ని మనం ఒక హౌస్ అనుకుంటే దాంట్లో ప్లేస్ చేస్తాం, రౌట్ చేస్తాము, ఇక్కడ ఇది చేసుకుంటాము, నెట్స్ ఇక్కడ యాడ్ చేస్తాము, ఓకే ఇక్కడ పవర్ ఎక్కువ అవుతుందో షార్టెస్ట్ పాత్ ఎట్లా పెడతాము. ఇట్స్ లైక్ మన ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉండాలి, ఇవి ఎక్కడ ఉండాలి అన్నట్టు మనమే ఒక పెద్ద PCB బోర్డు ఆ చిప్ని మనం చూస్తాము. సో అలా బాగా ఎగ్జైటింగ్ గా ఉంటాయి అలాంటివి. PD is also very high paying job. సో ఇందులో చాలా వరకు జాబ్స్ ఏంటంటే ఈవెన్ AI కెనాట్ రీప్లేస్ ఇట్. సో వేరీ AI ఇంపాక్ట్ ఎలా అంటే AI యూటిలైజ్ చేసుకుంటుంది VLSI డెఫినెట్లీ. దానివల్ల VLSIలో జాబ్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, లేకపోతే దెర్ ఇస్ నో? లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసినట్టు గుర్తు, అంటే వీళ్ళ డేటా మొత్తం అయితే AIకి ఇవ్వలేదు సార్. సో అంత ఈజీగా AI అయితే రీప్లేస్ చేస్తుంది ఇందులో జాబ్స్ అని నేను అనుకోవట్లేదు అనేసి లాస్ట్ టైం వీ హ్యాడ్ ఎ డిస్కషన్. సో జస్ట్ గివ్ ఏ క్లారిటీ టు అవర్ వ్యూవర్స్ ఆల్సో. సో AI will not cut the jobs, it will complement the jobs. అంటే దాని మీనింగ్ ఏమంటే AI వచ్చిన తర్వాత ఇంకా VLSI జాబ్స్ ఎక్కువ అవుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏఐకి ఎట్లయితే అందరు కోడ్ అనుకుంటారో దాని బినీత్ అందరి లేయర్ కావాల్సింది AI హార్డ్వేర్. సో అందుకే దేశాలు ఇప్పుడు డేటా సెంటర్స్కి ఎగబడుతున్నాయి. సో ఇక్కడ సెట్ చేయాలి, ఇక్కడ సెట్ చేయాలంటే ఆ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో, హార్డ్వేర్ ఓకే, కానీ హార్డ్వేర్ పైన పనిచేసే వాళ్ళు కూడా డబల్ అవసరం. ఇప్పుడు 15,000 ఉన్న ప్రతి కంపెనీ వారు 30,000 కావాలా పీపుల్, వాటి కోసం వెతుకుతున్నారు. సో
ద థింగ్ మీకు వచ్చేసి ఇట్ విల్ నాట్ కట్ ద జాబ్స్ ఆర్ రీప్లేస్ ద జాబ్, ఇట్ విల్ కాంప్లిమెంట్ ద జాబ్స్ ఇన్ విఎల్ఎస్ఐ. కాంప్లిమెంట్ అంటే ఎన్హాన్స్ చేస్తుంది జాబ్స్ ఇన్ విఎల్ఎస్ఐలో ఇంకా. సో ప్రతి చోట వాళ్ళకి ఆ ర్యాక్ సిస్టమ్ బిల్డ్ చేసేటప్పటి నుంచి కానీ, ఆప్టికల్ ఇంటర్ కనెక్ట్స్, కాపర్ ఇంటర్ కనెక్ట్స్, ఈసీబీ బోర్డ్ డిజైన్స్ అన్నిటికీ వాళ్ళకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఇప్పుడైతే కరెంట్ దానికి చాలా అవసరం. అంతెందుకు సార్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడు యాపిల్ లింక్డ్ ఇన్లో జాబ్ పోస్టింగ్స్ చేయదు. అంటే లింక్డ్ ఇన్ వెళ్ళేసి యాపిల్ అని కొడితే జాబ్స్ ఉన్నాయి. లాస్ట్ 3-4 మంత్స్గా ఎన్ నెంబర్ ఆఫ్ యాపిల్ ఓపెనింగ్స్ లింక్డ్ ఇన్లో పోస్ట్ చేసింది హార్డ్వేర్ వైపు. ఒరాకిల్ లే ఆఫ్ చేస్తుందని ఎంతమందికి తెలుసో, అదే ప్యారలల్ టైంలో ఒరాకిల్ హార్డ్వేర్ ఓపెనింగ్స్ చేసింది. గ్రేట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ అది నోటీస్ చేయలేదు. రైట్. సో ఇట్ ఓపెన్స్ ఆపర్చునిటీస్ ఫర్ హార్డ్వేర్ ఇంజనీర్స్. ఏఐ వల్ల మనకి డెఫినెట్లీ కంప్యూటింగ్ క్యాపబిలిటీ పెరిగిపోతుంది కాబట్టి మనకి మోర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ, మోర్ హార్డ్వేర్, మోర్ సొఫిస్టికేటెడ్ హార్డ్వేర్ ఈజ్ రిక్వైర్డ్ కాబట్టి మన హార్డ్వేర్ ఇంజనీర్స్కి డెఫినెట్గా దెర్ విల్ బి మోర్ అండ్ మోర్ డిమాండ్. సో ఇప్పుడు చూడండి, డిజిటల్ డొమైన్లో ఎటువంటి రోల్స్ వస్తాయంటే మీకు ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్ కానీ, వెరిఫికేషన్ ఇంజనీర్, ప్రీ సిలికాన్ వ్యాలిడేషన్ ఇంజనీర్, పోస్ట్ సిలికాన్, ఎస్ఓసి సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్ ఇంజనీర్ కానీ, డిఎఫ్టీ డిజైన్ ఫర్ వెరిఫికేషన్, డిఎఫ్టీ ఇంజనీర్, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్, ఎస్టీ అండ్ టైమింగ్ ఇంజనీర్. సో దీస్ ఆర్ ద రోల్స్. సో ఎస్టీ అండ్ టైమింగ్ మీద హీ విల్ టేక్ వన్ డెడికేటెడ్ సెషన్. అది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ఖచ్చితంగా అడిగే టాపిక్ అని చెప్పుకోవచ్చు. సో ఈవెన్ నేను డిజిటల్ టీచ్ చేసినప్పుడు కూడా సెటప్ టైం, హోల్డ్ టైం అప్ టు 1 లెవెల్ అండ్ దాని వైలేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. దాని మీద కొన్ని క్వశ్చన్స్ కూడా చేస్తాం టైమింగ్స్ మీద. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ యూ కెన్ అప్లై అండ్ ఆల్. సేమ్ వే హీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో తను మీకు కొన్ని సజెషన్స్ చేస్తాడు. అండ్ దీనికి మీరు నేర్చుకోవాల్సింది డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిమోస్ విఎల్ఎస్ఐ డిజైన్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ సర్క్యూట్ థియరీ. ఇందులో ఐ మీన్ దాన్ని కోఇన్సిడెన్స్ అంటామో ఏమో తెలియదు కానీ ఇందులో 3 సబ్జెక్ట్స్ నేను చెప్పే సబ్జెక్ట్స్ ఉన్నాయి. డిజిటల్ కానీ, సర్క్యూట్స్ కానీ, కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఆర్ వాట్ ఐ టీచ్ ఇన్ జనరల్. అండ్ సో దీస్ ఆర్ ద మీరు కోవాలనుకుంటే ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు వీటిలో. లేదా చూడండి గేట్ లెక్చర్స్. గేట్లో మీకు నేర్చుకునేది ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో నేర్చుకోవడం వల్ల మనకి సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్ అవుతారు మీరు. దట్ ఈస్ ద రీజన్ మీరు గేట్కి వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే యువర్ ప్రిపరేషన్ కెన్ హెల్ప్. సో ఇక్కడ చిన్న యాడ్ ఆన్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నెట్వర్క్ అనాలిసిస్ డిజిటల్ సర్క్యూట్స్ నా కోర్స్ రికార్డెడ్లో మన వెబ్సైట్లో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్ ఇట్. సో ఎట్ వెరీ లో ప్రైస్, హార్డ్లీ 1500 కనుక ఉంది. మీరు దాంట్లో నేర్చుకుంటే నేను అష్యూర్ చేయగలను మీకు విఎల్ఎస్ఐకి సంబంధించిన నెట్వర్క్ సంబంధించిన స్ట్రాంగ్ బేసిక్స్, డిజిటల్ విత్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్. సో మన లింక్ నేను మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బై రవి, ఈ బుక్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సిమాస్ డిజిటల్ విజన్ అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ హీ హ్యాస్ గివెన్ యూ యాజ్ ద రిసోర్సెస్. సో మన వీడియోలో వీఆర్ గివింగ్ యూ ద అవేర్నెస్, వీఆర్ గివింగ్ యూ ద రిసోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు విఎల్ఎస్ఐకి వెళ్ళాలని అనుకుంటే A to Z ఇన్ఫర్మేషన్ లాగా ఈ వీడియో ఒక లైబ్రరీ లాగా మీకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ పాజ్ ద వీడియో. ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇఫ్ యూ సబ్స్క్రైబ్, మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్కి వచ్చే కొద్దీ మన దగ్గర నుంచి మోర్ ఇనిషియేటివ్స్, దెన్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ విల్ కమ్ అవుట్ అండ్ ఎక్కువ మందికి అవేర్నెస్ తెలుస్తుంది. సో సీ హియర్. అట్లాగే అనలాగ్ ఆర్ఎఫ్కి కూడా యూ కెన్ గో త్రూ ద డిజైన్. అనలాగ్ ఐసీ డిజైన్ ఇంజనీర్ కానీ, మిక్స్డ్ ఐసీ డిజైన్ ఇంజనీర్ అండ్ అనలాగ్ వ్యాలిడేషన్ ఇంజనీర్ లైక్ దట్. హియర్ మనకి అనలాగ్ ఐసీ డిజైన్, మిక్స్డ్ సిగ్నల్ ఐసీ డిజైన్, you must be good with circuit theory. Circuit theory, control systems also here important. సో మీరు విఎల్ఎస్ఐకి వెళ్ళాలని అనుకుంటే నెట్వర్క్ అనాలిసిస్, డిజిటల్ సర్క్యూట్స్ చదవకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఠీకే. సో రైట్. సో ఇక్కడ కూడా మీకు హీ హాస్ గివెన్ యూ ద రిసోర్సెస్ అండ్ ఆల్. సో నెక్స్ట్ యూ కెన్ సీ హియర్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చే రోల్స్. దీనికి ఈడిసి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెమీ కండక్టర్ ఫిజిక్స్ యూ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో హీ హాస్ గివెన్. ఐ హోప్ మెటీరియల్ సైన్స్ కానీ, ఎస్పీసీ అనాలిసిస్. మెటీరియల్ సైన్స్ మనం జనరల్గా నెగ్లెక్ట్ చేస్తాం. నేను ఈవెన్ పిహెచ్డీ చేసేటప్పుడు కూడా ఐ మేడ్ ఏ కోర్స్ ఆన్ ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్. అక్కడ మొత్తం ఆ కోర్స్ నిండా కూడా ఈ కార్బన్ కాంపోనెంట్స్, మెటీరియల్ సైన్సే చదివాను. మన కండక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో very 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 important subject if you want to be in the semiconductor manufacturing. So these are the semiconductor ecosystem గురించి he will be explaining you. See ఈ కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయో చూడండి. సో దీస్ మెనీ ఆపర్చునిటీస్ యూ ఆర్ హ్యావింగ్ ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ విఎల్ఎస్ఐకి వెళ్తే మనకు వచ్చే కంపెనీస్ n నెంబర్ ఆఫ్ కంపెనీస్, మొత్తం దీస్ మెనీ కంపెనీస్ యూ విల్ బి ఏబుల్ టు జాయిన్.
సో యూ వాంట్ టు యాడ్ ఎనీ పాయింట్ ఆర్ కెన్ ఐ ప్రొసీడ్? ఎస్ సార్. ఇక్కడ మెయిన్ పాయింట్ నేను యాడ్ చేయాలనుకున్నది వచ్చేసి, షూర్. ఇక్కడ అన్ని కంపెనీస్ ఇప్పుడు నేను చూపించేవి ఇండియాలో కూడా 95% అన్ని ఉన్నాయి. 95% ఇప్పుడు అన్ని కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. అండ్ అక్కడ చూసారు అంటే ఫ్యాబ్లెస్ నాన్ చిప్ ఫోన్స్ ఉన్నాయి. అక్కడ పెద్ద ఫ్యాంగ్ అంటారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో అందరూ ఫ్యాంగ్ అంటారు. ఇప్పుడు దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు చిప్ డిజైన్. గూగుల్, మెటా, అమెజాన్ అందరూ చిప్ డిజైన్ వైపు వస్తున్నారు. సో దేర్ ఆర్ ఈవెన్ ఇండియాలో కూడా చాలా హైర్. ఇందాక మీరు చెప్పినట్టు ప్రత్యూష్ యా. కూడా ఎన్విడియా నుంచి తను వెళ్ళాడు కదా. సో ఎక్కడికి వెళ్ళాడు? గూగుల్ అందరూ సాఫ్ట్వేర్ అనుకుంటారు, లేదా చిప్ డిజైన్ చేస్తోంది, ఇండియాలో కూడా ఉన్నాయి. సో మనం దాన్ని అన్ని మనం అప్లై చేస్తాం అంటే స్కిల్స్ డెవలప్ చేసుకొని ఫండమెంటల్స్ అంటే మన థియరీ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ఇవి స్కిల్ డెవలప్ చేస్తూ, స్కిల్ ఓరియంటెడ్ అంటే ప్రాజెక్ట్స్ని యూజింగ్ టూల్స్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకుంటా అంటే వీటిని ఈజీ అంటే వీటిని కరెక్ట్ ఫామ్లో ట్రాక్ చేయొచ్చు. ఇట్ ఈస్ నో మేర్. ఇప్పుడు కూడా ఇండియాలో దే ఆర్ నో వేర్ లైక్ ఓకే వీటికే వెళ్ళి వీటిని హైజర్. వన్స్ దెర్ ఈస్ అ స్కిల్ పీపుల్ ఆర్ టేకింగ్ దెమ్. సో అందుకు దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీస్ ఆర్ ద కోర్సెస్, ఐ మీన్ దీస్ ఆర్ ద కంపెనీస్, అండ్ ఐ హోప్ ఈ సెషన్ నుంచి మీకు వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. అండ్ చూడండి హౌ బ్యూటిఫుల్లీ హ్యాస్ కలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్. అండ్ I want to appreciate you for the, I mean, ఇది చాలా Thanks. the way you presented the data is very nice. I think అదైతే I want to definitely I want to appreciate for your hard work and efforts, and you are taking your time and guiding the students. Vihari, Thanks. this channel you can take the lead for the VLSI. I mean, soon అంటే మన VLSI కోర్స్ నేను ఎప్పటి నుంచో స్టూడెంట్స్ చెప్తున్నాను సార్ మన కోర్స్ వస్తుందని. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటావు మన స్టూడెంట్స్? సార్ సూన్ అంటే విత్ ఇన్ 1 or 2 months లో దీన్ని లాంచ్ చేస్తాము. సో ఎవ్రీ వన్ లైక్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ పీపుల్ ద్వారా ఇచ్చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఏదో బయట కార్పొరేట్ లాగా ఇంత టైం షెడ్యూల్ అని కాదు. సో ఎవ్రీ కోర్స్ దాంట్లో ఫండమెంటల్స్ నుంచి దీన్ని డీల్ చేస్తాం, ఇంక్లూడింగ్ ద ప్రాజెక్ట్స్. సో అవన్నీ ఉంటాయి. సో షూర్లీ స్కిల్ అప్ అనేది మనం మంచి ప్లాట్ఫామ్ గా దీన్ని యూస్ చేయొచ్చు, దిస్ నెక్స్ట్ లెవెల్. యా. సో మనం ఏంటంటే వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అంటే మీరు ఎప్పుడో ఇంజనీరింగ్ అయిపోయాక బయట ఏదో కోర్స్ నేర్చుకుని అట్లా కాకుండా మీ ఇంజనీరింగ్ జరుగుతున్నప్పుడే ఈ కోర్స్ని ఎలా డిజైన్ చేస్తామంటే మీరు నేర్చుకునేలాగా. అంతే కానీ ఇది ఒక అకాడమిక్ కోర్స్ లా కాదు, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కోర్స్ లాగా మనం దీన్ని డిజైన్ చేస్తున్నాం. సో ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో దాని లాంచ్ ఎవ్రీథింగ్ మనం తర్వాత చూద్దాం. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. సో మీరు విఎల్ఎస్ఐకి ఏం చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఫండమెంటల్స్ డిస్కస్ చేస్తాం, దానికి కావాల్సిన మోటివేషన్ కూడా ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు చెప్పినట్టుగానే మన నెక్స్ట్ లెవెల్లో ఆల్రెడీ గేట్కి సంబంధించిన కోర్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. గేట్, ఈసీ, ఎలక్ట్రికల్, సిఎస్సి. మీరు ఏ ఫండమెంటల్స్లో అయినా తను కూడా ఏం చెప్పాడు, తను ఇప్పుడు గేట్ యూజ్ చేసుకుని ఎంటెక్ చేయలేదు, ఎంఎస్కి వెళ్ళాడు, కానీ తనకి గేట్ ప్రిపరేషన్ అనేది లైఫ్లో హెల్ప్ అయింది. హీ విల్ టెల్ యూ దాట్. సో విహరి, ఐ థింక్ మనం అలాగే కనెక్ట్ అయ్యాము. సో నీకు గేట్ ప్రిపరేషన్ అనేది ఎలా హెల్ప్ అయింది? జస్ట్ యూ కెన్ షేర్ సమ్ వర్డ్స్. సార్ మోస్ట్లీ గేట్ వల్ల నాకేమంటే ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది చాలా వచ్చినది సార్. లైక్ కాలేజ్లో ఉన్నప్పుడు ఈవెన్ ఈ వీడియో చూస్తున్న అండర్ గ్రాడ్స్ కానీ ఇది కానీ అంటే వీ విల్ రన్ ఫర్ మార్క్స్. సో మార్క్స్ కావాలి అనేది పరిగెడుతూ ఉంటాము, లేకపోతే ప్రొఫెసర్ని అడిగేదానికి కొంచెం నామోషిగా ఫీల్ అయ్యి అడగము. కాకపోతే గేట్ వల్ల నాకేంటంటే సో అసలు దీంట్లో ఇంత అర్థం ఉంటుందా, సో ఫండమెంటల్ దీనికోసం ఇవి చేస్తున్నామా. లైక్ మీరు ఒక వీడియోలో ఎగ్జాంపుల్ చెప్పారు, సేమ్ V ఈజ్ టు ఐఆర్ని ఒక బైక్ స్టార్ట్ చేస్తుంటే ఎలా ఉంటుంది సో అనే ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో అలా సో రియల్ టైం ప్రాక్టికల్లో యూస్ చేస్తుంటే సో ఇక్కడ మనం స్టార్టింగ్ వీడియోలో అదే చెప్పుకున్నాం ఏంటి, ఓకే ఫండమెంటల్స్ నేర్చుకుంటే విఎల్ఎస్ఏలో రావచ్చు అంటే ఈ బైక్ దే ఎగ్జాంపుల్, ఆటోమోటివ్ దాంట్లో అదే కదా అంతా ఉండేది. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్. సో నాకు గేట్ ద్వారా ఎలా యూజ్ అయిందంటే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. సో దట్ ఇప్పుడు ఎనీ ఇంటర్వ్యూలో నేను ఫస్ట్ స్టేజ్ గురించి నేను ఎక్కువ అంత వరీ కావాల్సిన అవసరం ఉండదు. బికాస్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ అ ఫండమెంటల్ థింగ్ విచ్ ఐ నో లైక్ ఐ కెన్ ఓకే నేను క్రాస్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది దిస్ సీనియర్ లెవెల్లోకి వచ్చినప్పుడు. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల. సో ఈవెన్ దెర్ ఆర్ మెనీ ఇంటర్వ్యూస్ నేను ఫోన్ కాల్లో ఇచ్చినప్పుడు సర్క్యూట్స్ వాళ్ళు అడిగినప్పుడు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ పవర్ పర్ఫార్మెన్స్. సో ఆ ఫండమెంటల్స్ టెక్నికల్ టర్మ్స్ వాళ్ళకి వాడినప్పుడు మన తెలుగులో అంటాం కదా అన్నం ఉడికిందా లేదా 2 మెతుకులు చాలని. ఆ ఫండమెంటల్స్ చాలా మేనేజ్ చేసుకో ఓకే నెక్స్ట్ స్టేజ్ ఆగేద్దాం పట్టండి అనేస్తాడు. సో అలా నాకు గేట్ చాలా ఉపయోగపడింది. ఇట్స్ నాట్ జస్ట్ to get into NITs or IITs. It's all about the initial stage that you open the doors of biggest semiconductor revolution that is going in the world.
ఎక్సలెంట్. సో దట్స్ ఇట్. సో మీ గేట్ ప్రిపరేషన్ నేను ఎప్పుడు ఒక గేట్ మనకి పిఎస్సి వస్తుందనో ఐఐటి వస్తుందనో రాస్తాం, కానీ ఆ ప్రిపరేషన్ అయితే మీకు ఏదో విధంగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ యూ గో ఫర్ ఎంఎస్, నో ప్రాబ్లం. నాలెడ్జ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో రిగార్డింగ్ యువర్ విఎల్ఎస్ఏ ఆర్ మన కోర్సెస్ సంబంధించిన కానీ మీ ప్రిపరేషన్ కానీ మీ కెరీర్ కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ అట్ 9705861166. అట్లాగే స్టార్టింగ్ స్లైడ్లో విహారీ లింక్డ్ఇన్ ఐడి కూడా ఇచ్చాం కదా, మీరు అక్కడైనా సరే తనతో కనెక్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో దిస్ ఈస్ మై నెంబర్ విచ్ యూ పీపుల్ నోస్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ చాలా మన దగ్గర ఏఐకి సంబంధించిన వీడియో కానీ ఆల్ వీడియోస్ ఐఎమ్ ప్లానింగ్. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు రిసీవ్ యువర్ కామెంట్స్. సో థ్యాంక్ యూ విహారీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ Thank you, sir. టైం. So Yes, sir. let's end the session. Thank you. Okay, sir. Thank you, sir.